ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశాన్ని అందించిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరుగా అద్భుతమైన సంగతులను మీ ముందుకు తీసుకురావటానికి జ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మరికొన్ని విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనుషులందరికీ కూడా బైబిల్ చాలా అవసరమని, అత్యధికమైన అవసరము అని ఈరోజు ప్రపంచంలో అందరికీ కూడా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా బైబిల్ని మనము తక్కువ అంచనా వేయకూడదు, తక్కువ అంచనా అసలే వేయకూడదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథము మన మూలాలను తెలియచేస్తుంది, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని తెలియచేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా బైబిల్ని తక్కువ అంచనా వేయకుండా చక్కగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు, నేర్చుకోవాలి. నువ్వు ఎంత నేర్చుకోవటానికి ఇష్టపడతావో అంత నీకు వాక్యం అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా వాక్యాన్ని నమురు వేస్తూ ఉండాలి. నమురు వేస్తూ ఉన్నప్పుడు చక్కగా నువ్వు వింటున్నది నీకే అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా చూడండి, ఒక దాని మీద మనకి ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు దాని మీదే మన ధ్యాస ఉంటుంది, దాని మీదే మన మనస్సు ఉంటుంది. దానిని మాటికి జ్ఞాపకం చేసుకుంటాం, దానిని పట్టుకుంటాం, తీసుకుంటాం, శతప్రయత్నాలు చేస్తుంటాం. అలాగే బైబిల్ మీద నీ ధ్యాస ఉందనుకో, బైబిల్ మీద నీ ధ్యాస ఉంటే నీ కనెక్టెడ్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. నీవు బైబిల్ మీద ధ్యాస లేకుండా ఉన్నావనుకో, నీకు దేవుడి మీద కూడా ధ్యాస ఉండదు. అందుకే ప్రతి విషయాన్ని చాలా చక్కగా గ్రంథము ద్వారా మనకి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నీ ఆరోగ్యం బాగుండాలంటే చాలామంది ఏం చెప్తున్నారు, నీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలంటే ఆసనాలు చేయాలి అని చెప్తుంటారు. ఆసనాలు బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆసనాలు కాదయ్యా, దేవుని శాసనాలను పాటించండి అంటుంది. ఆసనాల కంటే ప్రాముఖ్యమైనది దేవుని శాసనాలు. దేవుని శాసనాలు ఎలాంటివి అంటే ప్రియులారా, కృషించిపోతున్న అలాంటి వారిని నిలబెట్టేదే దేవుని వాక్యం. కృషించిపోతూ సమస్యలతో సతమతమైపోతూ సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని, కుటుంబ సమస్యల్లో నలిగిపోతున్న వారిని, అలాంటి వారిని నిలబెట్టేదే ఏకైక గ్రంథము ద బైబుల్. నీ ఆసనాలు ఏం చేస్తాయి అంటే కొన్ని రోజులు నీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొన్ని రోజులు నీ ఒక్కడ ఆరోగ్యాన్ని, ఇంటి వాళ్ళ ఆరోగ్యం అంతటిని కాదు. అదే దేవుని శాసనాలను నువ్వు నేర్చుకుంటే కుటుంబం అంతటికి కూడా పనిచేస్తుంది. కుటుంబం అంతటికి పని చేయాలి అంటే దేవుని శాసనాలు మనకి చాలా అవసరమైనవి. అందుకే ఆసనాలను మానేసి దేవుని శాసనాలను నువ్వు చేపట్టాలి. దేవుని శాసనాలకి నువ్వు లోబడాలి. ఈరోజు చూడండి, చాలామంది వైద్యులు కూడా నిపుణులు కూడా ఏమంటున్నారంటే మనిషి కాస్త ఆరోగ్యంగా ఉండాలంటే ఆసనాలను పాటించాలి అంటున్నారు. మంచిదే, నీవు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండి ఏం చేస్తున్నావు? నీవు ఆరోగ్యంగా ఉండి ఎవడికి ఉపయోగపడుతున్నావు? డాక్టర్లేమో నీవు ఆరోగ్యంగా ఉండాలి కదా, నీవు ఆసనాలు ప్రారంభించాలి అంటున్నారు. మంచిదే, నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు, మంచిదే. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఎవడికి ఉపయోగపడుతున్నావు? ఎందుకోసం ఉపయోగపడుతున్నావు? నీవు ఆసనాలు చేసినా ఆసనాలు చెయ్యకపోయినా
దేవుడిచ్చిన ఆయుష్కాలము మాత్రము ఒకరోజు ముగిసిపోతుంది. బాగా గుర్తుంచుకోండి ప్రియులారా, బాగా మీరు ఆలోచించండి కూడా. నీ ఆసనాల వలన, నీ శాసనాల వలన నీ ఆరోగ్యం బాగున్నా బాగులేకపోయినా ఏదో ఒక రోజు ఈ లోకము నుంచి నువ్వు వెళ్ళిపోతావు. ఆసనాలు చేసినా ఆసనాలు చెయ్యకపోయినా. మరి ఆసనాలు చేస్తున్న నీవు ఆరోగ్యంగా ఉన్నావు కదా, మరి ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు? ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు? పొద్దునే లేచి జాగింగ్కి వెళ్తున్నావు, జిమ్కి వెళ్తున్నావు, యోగాకి వెళ్తున్నావు, ఎన్నో రకరకాలైన ఆసనాలు, ఎన్నో రకరకాలైన ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ పరికరాలను నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండటం అందరికీ మంచిదే, దేవుడికి కూడా మంచిది, నీ ఇంటి వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. నీవు ఆరోగ్యంగా ఉండటం అందరికీ మంచిదే, రెండవది నీకు కూడా మంచిది. మరి ఆరోగ్యంగా ఉండి నువ్వేం చేస్తావు? మీరు బాగా ఆలోచించండి. ఆరోగ్యంగా ఉండి ఏమి సాధించేది ఉంది? ఒకవేళ నువ్వు ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావంటే దేవుని పని కోరుకుంటున్నావని అర్థమా? లేక దేవుడు పని చెయ్యాలని ఆరోగ్యం కోరుకుంటున్నావా? లేకపోతే కుటుంబానికి సపోర్టుగా, లేకపోతే పిక్నిక్లు వెళ్ళటానికి, లేకపోతే షికార్లు చేయటానికి, లేకపోతే ఉద్యోగం కొరకు ఆరోగ్యం కోరుకుంటున్నావా? నీవు ఆరోగ్యం ఎందుకు కోరుకుంటున్నావు? నీవు ఆసనాలను ఎందుకు చేస్తున్నావు? నీవు ఆసనాలను చేస్తున్నావంటే నీ ఆరోగ్యం బాగుండాలని, మంచిది. నీ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నప్పుడు నీ ఆరోగ్యం బాగుందనుకో, నువ్వు ఫిట్నెస్గా ఉన్నావు, నువ్వు హెల్తీగా ఉన్నావు, ఎవరికి ఉపయోగపడుతున్నావు? నువ్వు బాగా ఆలోచించు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఇంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నావా? అది నీ బాధ్యత. బయట వాళ్ళకు ఉపయోగపడుతున్నావా? అది నీ రిలేషన్షిప్. మరి దేవుడి కోసం ఏం ఉపయోగపడుతున్నావు? దేవుడి కోసం ఏం చేస్తున్నావు? ప్రభువా నాకు ఆరోగ్యము దయచేయి ప్రభువా అంటున్నావు, మంచిది. ఆరోగ్యమునిస్తున్నాడు దేవుడు. నీ ఆరోగ్యమునిచ్చిన తర్వాత నీకు ఆరోగ్యమునిచ్చిన తర్వాత నీ ఆరోగ్యము వలన దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? బాగా ఆలోచించండి. దేవుడికి రాత్రి పగులు ప్రార్థన చేస్తావు కదా, ప్రభు ఆరోగ్యమును దయచేయి, ఆరోగ్యం ఇచ్చాడు అనుకో, ఆరోగ్యమే ఇచ్చాడు అనుకో. నీ ఆరోగ్యము వలన దేవుడికి ఏంటి ఉపయోగం? నీకు ఆరోగ్యం ఇస్తాడు, బలమైన ఆరోగ్యం ఇస్తాడు, నీకు మంచి బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. బలము ఆరోగ్యము రెండిచ్చిన తర్వాత అవి ఎవరి కోసం వాడుతున్నావు? సమాజంలో ఒక స్లోగన్ చెప్తున్నారు, ఏంటి తెలుసా? తిన్నది అరిగేవాడు, పడుకోగానే నిద్ర పట్టేవాడు, వీళ్ళు మాత్రము ఆరోగ్యవంతులంట. తినగానే అరిగిపోవాలి, మంచిదే. తినగానే అరిగిపోవాలి, పడుకోగానే నిద్ర రావాలంట. ఈ రెండున్నవాడు ఆరోగ్యవంతుడంట. ఎవడు చెప్పాడు? దేవుని మాటల్ని అర్థం చేసుకోకుండా, దేవుని మాటల్ని పాటించకుండా లోకములో ఉంటున్న శాసనాలనే నీవు పాటించుకుంటూ దేవుని శాసనాలను మర్చిపోతే నిజంగా నీవు ఆరోగ్యంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు చెప్పు? దేవుని శాసనాలను మర్చిపోతే నేను ఆరోగ్యంగా ఉంటానని నీవు ఎలా అనుకుంటున్నావు? తప్పు ప్రియులారా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అంటే దేవుని మాటని పక్కకు పెట్టేసి ఆసనాలు ప్రారంభిస్తున్నారు. ఆసనాలంట, యోగాలంట,
లేకపోతే జిమ్ములంట, పరిగెత్తటాలంట ఎన్నెన్నో చేస్తున్నారు. మంచిదే, నువ్వు చెయ్యి. దాని వలన నీవు ఆరోగ్యంగా ఉండటం వలన ఎవరికి ఉపయోగం? నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుడికి ఉపయోగపడాలి కదా. మరి దేవుడికే ఉపయోగపడనప్పుడు నీ ఆరోగ్యము నీకెందుకు? నీవు ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావా దేవుడి దగ్గర? నీవు మంచిది కోరుకుంటున్నావా? ప్రభువా, నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు మంచి ఆరోగ్యమును దయచేయి, ఆయుష్ కాలమును దయచేయి, మంచి నెమ్మదిని దయచేయని దేవుడి దగ్గర కోరుకుంటున్నావు కదా, మంచిది కోరుకుంటున్నావు. దాని వలన దేవుడికి ఏమైనా ఉపయోగమా? అందుకే ఒక మంచి మాటని బైబిల్లో సొలొమోను గారు రాయిస్తున్నారు, చదువుకుందాం. ఒక మంచి మాటను రాయిస్తున్నాడు. ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట, అద్భుతమైన మాట గ్రంథకర్త నోటి ద్వారా దేవుడు పలికిస్తున్న మాట. సంతోషము గల మనసు, నువ్వు సంతోషంగా ఉండాలి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. చూసారా? సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను పాడు చేయను, ఎండిపోయేలా చేస్తుందంట. నలిగిన మనస్సును ఎండిపోయే ఎముకలను ఎండిపోయేలా చెయ్యను. చూసారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. నలిగిపోతున్న వారిని, నలిగిన వారిని దేవుడు వాక్యాలతో బాగు చేయాలనుకుంటున్నాడు. ఎంతోమంది నలిగిపోతున్నారు ఈరోజు, ఎంతోమంది బాధపడుతున్నారు ఈరోజు, ఎంతోమంది వాక్యము దొరకకుండా, వాక్యము అందకుండా, వాక్యమని అరుస్తున్నారు ఈరోజు. అలాంటి వారి దగ్గరికి వాక్యాన్ని మనం చెప్పాలి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని మనం ప్రకటించాలి. మన బాధ్యత కదా అది. క్రైస్తవులైన వారు ఈరోజు చూడండి, చాలా ఫేస్బుక్లో, చాలా యూట్యూబ్లో చాలామంది సేవకులే, ఫేస్బుక్లో, వాట్సప్లో ఈరోజు వాళ్ళ వీడియోలు బయటికి పంపుతున్నారు. చాలామంది సేవకులు క్రిస్మస్ వచ్చిందని చాలామంది చర్చుల్లో గెంతటం ప్రారంభించారు, డ్యాన్స్ చేయటం ప్రారంభించారు. ఏమిటి? గెంతటం, డ్యాన్స్ చేయటం, కేకలు వేయటం. ఏమొచ్చిందని? క్రిస్మస్ వచ్చిందని ఏ పాస్టర్ అయిన వాక్యాన్ని చెప్పాలి, కానీ సంఘములో వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే, నీవే గెంతుతుంటే, నీవే మైకు పట్టుకొని అరుస్తూ గెంతుతుంటే, నీ ముందు కూర్చున్న విశ్వాసి ఏమవుతాడు? నీ ముందు కూర్చున్న విశ్వాసి వాడు కూడా డ్యాన్స్ చేస్తాడు, వాడు కూడా గెంతుతాడు, వాడు కూడా అరుస్తాడు. వాడికి నీకు తేడా ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేటి కాపర్లకి నేను సూటిగా హెచ్చరిస్తున్నాను. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళకి, గెంతుతున్న వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీవు విశ్వాసుల ముందే గెంతుతుంటే, డ్యాన్స్ వేస్తుంటే ఆ ప్రభావం వాళ్ళ మీద పడదంటావా? ఖచ్చితంగా పడుతుంది. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని వాక్యాన్ని పంచటం, వాక్యాన్ని చెప్పటం మానేసి కలిపి చెరిపే బోధలకి అలవాటు పడి స్వస్థతలు అంటాడు ఒకడు, పండగలు అంటాడు ఒకడు, ఎన్నెన్నో రకరకాలైన బోధలు సమాజానికి పరిచయం చేసి జనాన్ని ఎటు మళ్ళించాలనుకుంటుంది ఈరోజు ఈ ప్రపంచం. జనాలని ఎటు తీసుకెళ్ళాలనుకుంటుంది. యేసుక్రీస్తేమో జనాలందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటే, ఈరోజు యేసు పేరు చెప్పుకొని చలామణవుతున్న వాళ్ళు ఈరోజు సమాజాన్ని ఎటు అంది నడిపిస్తున్నారు, ఈరోజు ఎటు తీసుకెళ్తున్నారు.
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు బైబుల్ ఆవేదన ఏంటో తెలుసా? బైబుల్ పట్టుకున్న వాళ్ళ ఆవేదన కూడా ఒకటే. ఈరోజు పాస్టర్లుగా, కాపర్లుగా చలామణవుతున్న వాళ్ళు ఈరోజు మీ దగ్గర సేవ చేస్తున్న, మీ దగ్గర ఉంటున్న విశ్వాసులకు ఈరోజు మీరు ఏమి నేర్పుతున్నారు, ఏమి అందిస్తున్నారు? మీకేమైనా అర్థమవుతుందా? సంఘాలలోకి వచ్చి అందరినీ, సేవకులందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పటానికి బదులుగా వాళ్ళ చేత డ్యాన్సులు వేయిస్తున్నావు అంటే అసలు నీవు కాపరువేనా? ఈరోజు చాలా వీడియోలు చూస్తుంటే కాపర్లే సంఘములో డ్యాన్సులు వేస్తుంటే బాధ వేస్తుంది ప్రియులారా. వీళ్ళని ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి? ఆరోగ్యకరమైన బోధన అందించాలి. ఆరోగ్యకరమైన వాక్యమును అందించటానికి బదులుగా నీవే డ్యాన్స్ చేసి, నీవే క్రిస్మస్ వచ్చిందని ఏదో రకరకాలైన అల్లరితో కూడుకున్న ఆటపాటలు సమాజానికి నువ్వు అందించావు అనుకో, పక్కవాడు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏం చేస్తావు? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అంటే వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని అందించు, వాక్యాన్ని బోధించు. వాక్యాన్ని బోధించకుండా, వాక్యాన్ని పరిచయము చేయకుండా నీకు నీవే గెంతటం, నీకు నీవే అల్లరి చేయటం, నీకు నీవే గెంతుతుంటే నీ ముందు కూర్చున్న విశ్వాసులు ఏమి నేర్చుకుంటారు? వాళ్ళు ఏమి భక్తిలో ఎదుగుతారు? వాళ్ళు ఏమి విశ్వాసంలో ఎదుగుతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుని మాట చాలా లోతైన మాట. దేవుని మాట చాలా లోతైన మాట. ఆ మాటని చేత పట్టుకొని ఈరోజు సమాజంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు, ఎలా నువ్వు మెదులుతున్నావు? వాక్యాన్ని చెప్పటానికి బదులుగా సమాజం చేత డ్యాన్సులు ఇస్తున్నావా? భూమి మీద దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలం రోజు రోజుకి గతించిపోతుంటే దీన్ని ఇంకా డ్యాన్సులతో, ఇంకా దీన్ని అల్లరితో, ఇంకా ఆటపాటలతో దీన్ని ఉపయోగం చేస్తున్నావా? సంతోషం గల మనసు ఏమనుంది? సంతోషము గల మనసు ఆరోగ్యం ఇస్తుంది. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిపోతున్న వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు? నలిగిపోతున్నవారు, మనసు బాగలేక చెడిపోతున్నవారు, సమస్యలతో సతమతమవుతున్నవారు ఎంతోమంది సమాజంలో బాధపడుతుంటే క్రిస్మస్ వచ్చిందని డ్యాన్స్ చేస్తున్నావేంటయ్యా నువ్వు? క్రిస్మస్ వచ్చిందని డ్యాన్స్ చేస్తున్నావేంటి? నలిగిన సమాజం ఎంతమంది ఉన్నారు సమాజంలో, వాళ్ళందరినీ పట్టించుకోవా నువ్వు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని గురించి బ్రతకడానికి మనం ఎంతవరకు తెగిస్తున్నాం? దేవుడి గురించి పని చేయటానికి మనం ఎంతవరకు దేవుడి కోసం వాడబడుతున్నాం? దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అదే 10వ వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. అలాంటి నామాన్ని ప్రచారం చేస్తూ, అలాంటి నామాన్ని సమాజంలో బలముగా నువ్వు చెప్పటానికి బదులుగా ఈరోజు ఆ నామాన్ని వాడుకుంటూ ఈరోజు అల్లరి చేస్తున్నావు, ఈరోజు డ్యాన్సులు వేస్తున్నావంటే వాక్యం పట్ల నీకేమాత్రం గౌరవం ఉంది? మీరు ఆలోచించండి. యెహోవా నామం ఎలాంటిదంట? బలమైన దుర్గము. నీవు బలముగా ఉండవలసిన నీవు, బలవంతుని చేతిలో బాణాలుగా ఉండవలసిన నీవు, బలముగా ఎదగవలసిన నీవే బలహీనుడైపోయి విశ్వాసుల ముందు డ్యాన్సులు చేస్తూ, విశ్వాసుల ముందు గెంతుతుంటే ఎదుటి విశ్వాసుడు ఏమి నేర్చుకుంటాడు? ఎదుటి విశ్వాసి ఏం బలపడుతుంది చెప్పండి? ఈరోజు క్రిస్మస్ వచ్చిందని ఎంతమంది సేవకులు, కాపర్లు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో డ్యాన్సులు, ఎన్నో అల్లరి, ఎన్నో ఆడంబరాలు.
ఇన్ని ఆడంబరాలు, ఇన్ని కేకులు, ఇన్ని డ్యాన్సులు ఇవన్నీ చూస్తుంటే ఏంటి, ప్రతి సంవత్సరం యేసుక్రీస్తుని పుట్టించటం, ప్రతి సంవత్సరం యేసుక్రీస్తుని పుట్టించటం, ప్రతి సంవత్సరం యేసుక్రీస్తుని చంపటం, పుట్టించటం, చంపటం, పుట్టించటం, చంపటం, ఇది క్రైస్తవులకి అలవాటుగా మారింది. ఈరోజు అలవాటుగా మారి దేవుడు పైనుంచి, యేసుక్రీస్తు వారు పైనుంచి చూస్తే నవ్వుకుంటున్నాడు. ఏం చేయాలి మరి? ఇంకా 25th డిసెంబర్ రాగానే యేసుక్రీస్తు పుట్టాడు అని, గుడ్ ఫ్రైడే రాగానే యేసుక్రీస్తు చచ్చాడు అని, పుట్టాడు చచ్చాడని ఈ రెండిటిని ప్రకటించుకుంటూ, ఈ రెండిటిని ఆచరించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే మిగతా జీవితంలో దేవుడి కోసం ఏం చేయాలి, దేవుడి కోసం ఎలా కష్టపడాలి, ఎవరికి నేర్పవా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవా? 25 యేసుక్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటావు, కొత్త బట్టలు వేసుకుంటావు, ఇంటికి కలర్ వేసుకుంటున్నావు, ఒంటికి కలర్ వేసుకుంటున్నావు, ఈడ్చుకుంటూ సంఘానికి వెళ్ళిపోతున్నావు. ఈ సంఘం నుంచి ఇంటికి వచ్చి ఏం చేసావు? ఏం పీకావు? ఏం చేయలేదు. కొత్త బట్టలు వేసుకొని సంఘానికి వెళ్ళావు, చూపించుకున్నావు, ఇంటికి వచ్చి వదిలేసావు, మళ్ళీ యథావిధ జీవితం ప్రారంభించావు. యేసు పుట్టింది నువ్వు కొత్త బట్టలు వేసుకోవటానికి కాదు, మాసిపోయిన బ్రతుకులను బాగు చేయటానికి. యేసు పుట్టింది నువ్వు కొత్త బట్టలు వేసుకోవటానికి కాదు, నీ పాపము నుండి నిన్ను మళ్ళించటానికి. ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ మాటలన్నీ కూడా. దేవుని ఆవేదన బైబిల్లో ఒక్కసారి మనము చూస్తే, దేవుని ఆవేదన బైబిల్లో తొంగి చూస్తే, పండగలను ఎప్పుడు ఆపేశాడు, పబ్బాలను ఎప్పుడు ఆపేశాడు, అమావాసలను ఎప్పుడు ఆపేశాడు. అందరి ఇశ్రాయేలుకు పండుగలు పెట్టిన దేవుడే, పండగల్ని ఆచరించమన్న దేవుడే పండగలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఎవరికైతే పండుగలు పెట్టాడో దేవుడు, ఎవరికైతే పండుగలు చేసుకోమన్నాడో దేవుడు, వాళ్ళకే పండుగలు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. వాళ్ళకే పండుగలు చేసుకోవద్దండి అన్నప్పుడు, ఏ పండగ లేని నీకు ఈరోజు పండగ వచ్చిందని అనవసరంగా చర్చుల్లో గెంతుతున్నావు అంటే, అనవసరంగా ఈరోజు నువ్వు సంఘములో గెంతుతూ నలుగురు చేత గెంతిస్తున్నావు అంటే, ఏమైనా నీకు వాక్యం అర్థమైందా సహోదరా? ఏమైనా వాక్యం అర్థమైందా నీకు? పండగలే వారికి, మీరు పండగలు ఖచ్చితంగా చేసుకోండి అన్న దేవుడే, మీరు పండగలు చేయకూడదు, పండగలు అమావాస్యలు నాకు ఇష్టమైనవి కావు, నాకు అసహ్యమైనవని ఆయనే చెప్పుతుంటే, మళ్ళీ పండగల జోలికి వెళ్ళావేంటి? మళ్ళీ పండగలోని అవని ఇవన్నీ నీకేం అర్థమైంది? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, వాళ్ళతోనే వద్దన్నాడు, వాళ్ళకి చెప్పాడు పండగలు చెయ్యండి, అమావాస్యలు చెయ్యండి అన్నాడు. రెండోసారి వాళ్ళకి మళ్ళీ వద్దంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నా సన్నిధిలో కనబడవలనని మిమ్మల్ని పిలిచిన వాడెవడు? నేను ఒకప్పుడు పిలిచాను మీ బాగు కోసం, ఒకప్పుడు నేను పిలిచాను మీరు నేర్చుకోవటానికి, ఒకప్పుడు నేను పిలిచాను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి. మీరు నాకు దూరం అయిపోయారు, నన్ను తిరస్కరించారు, నాకు అన్యాయం చేశారు, నన్ను అవమాన పాలు చేశారు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఏమంటున్నాడు? నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యమును పుట్టించు ధూప అర్పణము, దానికి నేను నా దగ్గరికి దాన్ని తేకుడి. అమావాస్యము, విశ్రాంతి దినములు, సమాజ కూడికలు, ప్రకటన జరుగుచున్నవి కదా, ఇవన్నీ నాకు ఇష్టమైనవి కావు, ఇవన్నీ నాకు నచ్చవు.
ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అమావాస్య ధూపము ఏమంటే పుట్టించు ధూపార్పణము, దానికి తేకుడి నా దగ్గరికి తీసుకొని రాకండి అంటున్నాడు ప్రియులారా. ఈరోజు ఎవరి గురించి అయితే పండుగలు చేసుకోండి అంటున్నాడు, ఎవరి గురించి అయితే ఒకరోజు పండుగలు చెయ్యండి అన్నాడో అదే వారితో పండుగలు అమావాస్యలు అవి ఇవని నా సన్నిధికి మీరు రాకండి అంటున్నాడు ప్రియులారా. నా సన్నిధికి మీరు రాకండి. ఈరోజు క్రిస్మస్ వచ్చిందని, ఈరోజు యేసుక్రీస్తు 25న పుట్టాడు అని ఈరోజు సంఘమంతా నిండిపోతున్నారు. సంఘం ఏ ఒక్కడు ఎప్పుడు చర్చికి వెళ్ళని వాడు కూడా, సంవత్సరం అంతా 365 రోజులు ఎప్పుడు చర్చికి వెళ్ళని వాడు 25వ తేదీ డిసెంబర్ 25వ తేదీ సంఘములో చర్చిలో కనిపిస్తున్నాడు. సంవత్సరం అంతా గాలి తిరుగులు తిరుగుతూ ఎప్పుడు చర్చికి రాని వాడు కూడా 25వ తేదీ డిసెంబర్ రోజు, ఎందుకంటే పండగ క్రైస్తవుడువా నీవు? ఆదివారము క్రైస్తవుడువా? రోజు క్రైస్తవుడు కాదా నీవు? రోజు క్రైస్తవుడు, రోజుకి నూతన పరచబడవలసింది నువ్వు. ఏదో ఒక రోజు పండగ రోజు వెళ్ళి ఆనందించి అందరితో సంబరాలు వేసి డ్యాన్సులు వేసి గెంతి ఇంటికొచ్చి మళ్ళీ సంవత్సరం తర్వాత నువ్వు కనబడుతున్నావంటే నీకు క్రిస్మస్ ఏమర్థమైంది? వాక్యం ఏమర్థమైంది? బైబుల్ ఏమర్థమైంది? దేవుని ఆవేదన బైబుల్లో నీకేమర్థమైంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు, మీరు పండుగలు ఖచ్చితంగా పులియోని రొట్టెల పండగ చేయాలి, పస్కా పండగ చేయాలి, ఎన్నో పండగలు చేయాలన్న దేవుడు ఏ పండగ చేయకండరా అవన్నీ నాకు తలపోటు అంటున్నాడు. ఏ పండగ వద్దు, పస్కా పండగ వద్దు, ఏ పండగ వద్దు, అమావాస్య పున్నమి ఇవన్నీ ఏమొద్దు, ఇవన్నీ నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఒక పాపిని రక్షించే పనిలో ఉండు. చీకటి బ్రతుకుతున్న చీకటిలో ఉంటున్న నీ అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఇరుగు పొరుగు వారైనా చీకటిలో యేసుక్రీస్తుని ఎరగకుండా, యేసుక్రీస్తు తెలియకుండా లోకములో ఇంకా ఆచారాలు అలవాటులో ఉంటున్న వారి కోసం నీ ప్రయత్నం ఏముంది చెప్పు? ఎప్పుడో డిసెంబర్ 25వ తేదీ రాగానే మనోళ్ళకి తన్నుకొస్తుంటుంటుంది. ఏంటో తెలుసా? అమ్మో ఈరోజు మంచి కార్యం చేయాలి, రోడ్డు మీద వెళుతున్న వాళ్ళకి నేను దుప్పట్లు కప్పాలి, రోడ్డు మీద ఉంటున్న వాళ్ళకి భోజనం పెట్టాలి, రోడ్ల మీద ఉంటున్న వారికి నేను సహాయం చేయాలని 25వ తేదీ మనకు తన్నుకొస్తుంటుంది. సహాయం చేయాలి, సహకరించాలి అని కాసి మిగతా రోజులు ఏమైపోయింది ఇంత ఉత్సాహం? మిగతా రోజులు ఏమైపోయింది నీ ఈ ఆలోచన? 25వ తేదీ గుర్తుకొస్తుందా నీకు? సహాయం చెయ్యాలి, చలికాలములు ఉంటున్నారు, దుప్పట్లు కప్పాలి, భోజనం పెట్టాలని నీకు ఒకరోజు గుర్తుకొస్తుందా? అదే రోజు చెయ్యవు. ఎందుకంటే రోజు ఇంట్రెస్ట్ లేదు, యేసుక్రీస్తు పుట్టినరోజే నీకు ఇంట్రెస్ట్. ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వు రోజుకి దేవుని కార్యక్రమాల్లో ఎదగాలి, రోజు దేవుని కార్యక్రమాలు నువ్వు ఎదగాలి ప్రియులారా. అదే కదా దేవుడికి ఇష్టమైన కార్యక్రమము. నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తుంటే, దేవుని పనిలో కష్టపడుతుంటే అదే కదా దేవుడికి ఇష్టమైనది. అది విడిచిపెట్టి ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చి రోడ్డెక్కావనుకో, ఏదో సంవత్సరానికి ఒక్కసారి రోడ్డెక్కి నేను దుప్పట్లు కప్పుతాను, భోజనం పెడతాను, నలుగురిని ఆదుకుంటానంటే సంవత్సరానికి ఒక్కసారి కాదయ్యా చూపించుకోవలసింది. రోజు సమాజానికి సేవ చేయాలి, దేవుని సేవ కూడా చేయాలి. అదే దేవుడు ఇష్టపడుతున్న ఆలోచన, అదే దేవుడు నీ నుంచి కోరుకుంటున్న కోరిక. అందుకే నీవు ఆరోగ్యంగా ఉండు, కానీ దేవుడి కోసం ఉపయోగపడు. నీవు ఆరోగ్యంగా ఉండు, దేవుని పనిలో ఉండు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు, తన సేవలో నిన్ను వాడుకుంటాడు. తన సేవలో నువ్వు నిత్యము వాడబడాలి. ఆరోగ్యమున్నా ఆరోగ్యము లేకపోయినా దేవుడు ఒక రోజు నిన్ను ఇష్టపడాలి అంటే నిత్యము దేవుని సేవలో నువ్వు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.